గుడిస ద గ్రాస్ ల్యాండ్ వేజువాడ జంక్షన్ లో అయితే ఉంటుంది. పైకి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. దమ్ బిర్యానీ ప్రిపరేషన్స్ ఫుల్ స్వింగ్. ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ? హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీరు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మనం గుడిసె క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం. అంటే గుడిసె వెళ్తున్నాను అనుకోండి. ఎర్లీ మార్నింగ్ గుడిసె వ్యూ అయితే చూడటానికి రెడీగా ఉండండి. ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం రాజమండ్రి నుంచి బయలుదేరా. రాజమండ్రి ట్రాఫిక్ మీరు ఎప్పుడు చూసేదే కదా అని కొంచెం దూరం వచ్చి ఎయిర్పోర్ట్ దాటాక నేనైతే ఈ బ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నా. బాద్షా లుక్ అయితే ఇది. క్లీన్ అండ్ గ్రీన్గా బయలుదేరుతున్నాను. మొత్తం వాషింగ్ గీసింగ్ సర్వీసింగ్ అంతా అయ్యింది బండిది. ఒక ర్యాండమ్ టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. సో మన కో కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారు, పరిచయం చేస్తాను అనుకోండి. ఈరోజు క్యాంపింగ్ కూడా వేయబోయేది మేము ఒక కొత్త క్యాంప్ సైట్లో అనమాట. కొత్త అంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నేను కూడా ఎప్పుడు వేసే రెగ్యులర్ క్యాంప్ సైట్ కాదు. ఈరోజు గుడిసె కొండకి ఎక్కే ముందు ఒక క్యాంప్ సైట్ అది ఉంటుంది. చాలా బాగుంటుంది లొకేషన్. ఆ లొకేషన్లో అయితే వేస్తున్నాం. సో ఒకసారి ఇంట్రొడక్షన్ అయితే చేస్తాను. జిఎస్కే బ్లాగ్స్ రాజమండ్రి, రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి, మన ఎన్ఎస్ మోటో. అండ్ ఈయన ఫస్ట్ టైం అయితే కనిపిస్తున్నారు మన వ్లాగ్ లో. ఆనంద్ గారు అని ప్రముఖ వ్యక్తి రాజమండ్రిలో. ప్రముఖ వ్యక్తి ఆనంద్. వీళ్ళే కాకుండా ఇంకొంతమంది క్రియేటర్స్ అయితే ఉన్నారు. ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం గుడిసెలో క్యాంపింగ్ చేద్దామని. కాకపోతే డ్యూ టు ఫ్యూ కండిషన్స్ వేయలేకపోతున్నాం అనమాట. లోకలైట్స్ టూరిజం పెట్టిన కండిషన్స్ వల్ల అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి, ఎక్కడ ఉండాలి, అసలు పైన ఎందుకు క్యాంపింగ్ వేయలేకపోతున్నాం, అక్కడ మనం చేసిన తప్పులేంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక బ్రేక్ తీసుకున్నానని చెప్పాను కదా, బ్లాక్ కాఫీ ఒకటి లోడ్ చేస్తున్నా. సో అయిపోయింది బ్రేక్. స్టార్ట్ చేస్తున్నాం బండి. నెక్స్ట్ బ్రేక్ దగ్గర ఒక 40 కిలోమీటర్స్లో తీసుకుంటాం. మళ్ళీ డీజిల్ ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ అది చేపించి పొద్దున్నే అన్ని రెడీ చేయించుకుని బయలుదేరాం. రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మారేడుమల్లి. వెళ్ళాక అక్కడ మనం ఒక డైవర్షన్ తీసుకుని రైట్ సైడ్కి వెళ్ళాలి. ఎప్పుడైతే డైవర్షన్ తీసుకుంటామో అక్కడి నుంచి మనకి సిగ్నల్స్ అనేది ఉండవు. ఎక్కడ దాకా? ఆకు మామిడి కోట దాకా. ఈరోజు మనం క్యాంపింగ్ అయిపోయేది ఆకు మామిడి కోట ముందు. సో సిగ్నల్స్ అనేవి ఉండవు. వెళ్ళే దారిలో బాపనం తల్లి గుడి దగ్గర అయితే ఆగాం దర్శనం చేసుకుందాం అని. ఇటు సైడ్ వస్తున్నారంటే మటుకు డెఫినెట్ గా అమ్మ దర్శనం అయితే చేసుకోండి. బాపనమ్మ తల్లి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం అది చేసుకుని బొట్టు స్టీరింగ్ కి పెడుతున్నా. చాలా పవర్ఫుల్ అమ్మవారు. బాపనమ్మ తల్లి గుడి ఉంది కదా, మనం రంపచోడవరం వెళ్ళేటప్పుడు గోకవరం దాటాక అయితే వస్తుంది. రంపచోడవరాన్ని అయితే క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ బ్రేక్ ఏం తీసుకోవట్లేదు. భూపతిపాలెం రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ తీసుకుంటాం. భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గర మన 46 బ్రో, శనక్కాయ బ్రో అండ్ అలాగే 46 బ్రో అలా అన్నయ్య గారు కూడా కలిసారు. ఈ రిజర్వాయర్ ఉంటుంది కదా, మార్నింగ్ టైం వచ్చారంటే మొత్తం ఫాగ్తో ఉంటుంది. భలే ఉంటుందిలే. మా వాళ్ళు రీల్స్ ఫోటోలు వగేరా తీసుకుంటున్నారు. పాపికొండ నేషనల్ పార్క్ జోన్లోకి అయితే వచ్చేసాం మనం. ఈ రోడ్ అంతా కూడా కొత్తగా వేసినట్టున్నారు. కసకసలాడిచ్చేస్తుంది. వెల్కమ్ టు మారేడుమల్లి వచ్చాం. ఇప్పుడే 50 రూపాయలు చెక్ పోస్ట్ ఫీ అయితే కట్టాం. మారేడుమల్లి ఊర్లో మాకు కావాల్సిన సామాగ్రి అంతా షాపింగ్ చేస్తున్నాం. చికెను, నెక్స్ట్ రాత్రికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ. ప్రస్తుతం టైం అయితే చూడండి 4:10 అవుతుంది. మారేడుమల్లి కలకల్లాడిపోతుంది చాలా రోజుల తర్వాత. ఫుల్ సీజన్ టైం కదా. కిరాణా కొట్లో మా సామాన్లన్నీ కూడా తీసేసుకున్నాం. సామాన్లు మొత్తం రెడీ. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు లైట్ గా ఒక స్నాక్ తినేసి బయలుదేరిపోతాం మా క్యాంప్ సైట్ కి. ఈ ఏరియాకి వచ్చినప్పుడు మటుకు బొంగు చికెన్ తింటాం మర్చిపోకండి. ఫ్రై అది వచ్చింది. అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు తిందా అని. ఆహాహా, వేడిగా ఈ చల్లటి వెదర్లో తింటే. ఆల్రెడీ వాటిలోనే వండుతారు. వండి అందరికి సర్వ్ చేయాలి కదా, అందుకే ఇందులో వేస్తారు. బిర్యానీ భలే ఉందిరా. మళ్ళీ మేము మారేడుమల్లి సైడ్కి అయితే వచ్చేసాం. మారేడుమల్లి ఊర్లోకి. ఇప్పుడు మారేడుమల్లి నుంచి టువర్డ్స్ రాజమండ్రి వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకోవాలి గుడిసె రూట్లోకి వెళ్ళాలంటే. అదే మీరు రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు గుడిసె వెళ్తున్నారంటే మారేడుమల్లి జంక్షన్లో లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అక్కడ ఒక బస్సు తిరుగుతుంది, కనిపించిందా? అదే రూట్లోకి వెళ్ళాలి మనం.
కలకల్లాడిపోతుంది. ఫుల్ సీజన్ టైం. ఇదిగోండి డైవర్షన్ అయితే తీసుకున్నాను, లెఫ్ట్ తీసుకున్నా. ఇదే రూట్లో వెళ్ళాలి మనం. సో గైస్, ఇదే రూట్లో మనం ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అనుకోండి, ఆకు మామిడి కోట వస్తుంది. దానికన్నా ముందే ఉంటుంది డెన్. ఈరోజు మనం క్యాంపింగ్ అయిపోయేది డెన్ అనే క్యాంపింగ్ సైట్లు. రూట్ చూసారా ఎలా ఉందో? అటు ఇటు దట్టమైన అడవి, అడవి మధ్యలో రోడ్డు. ఆ రోడ్లో మన ప్రయాణం. ఇది పీక్ వింటర్ స్టార్టింగ్ స్టేజ్. అసలు పీక్ వింటర్కి వచ్చారు అనుకోండి, మొత్తం ఈ టైంకి చీకటి అయిపోద్ది. ప్రస్తుతం టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 4:05 అవుతుంది. 4:05కి ఇలా ఉంది. రూట్ మటుకు సూపర్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు రైడ్ని. డెఫినెట్గా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. నేను రోడ్డు చూస్తూ మాట్లాడాలి, లేదంటే దెబ్బ అయిపోతాం. అందుకే కెమెరా వంక చూడట్లేదు, రోడ్డు చూస్తూనే మాట్లాడుతున్నాను. చిన్న రోడ్డు కదా. వెళ్ళే రూట్లో చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. లొకేషన్ అద్దరింది. ఇక్కడ గుడిసె గ్రాస్ ల్యాండ్ గురించి నోటీస్ కూడా ఉంది, చూడండి. సో గైస్, మనం అయితే వచ్చేసాం ద క్యాంపింగ్ సైట్ డెన్. కనిపించిందా? డెన్ క్యాంపింగ్ సైట్ వచ్చేసి వేజువాడ జంక్షన్ లో అయితే ఉంటుంది. ఇది క్యాంపింగ్ సైట్. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక చాలా విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఈవినింగ్ టైం ఇలా ఉంది కదా, రాత్రి అవగానే రూపురేఖలు మారిపోతాయి తెలుసా. డెన్కి అయితే మన బాద్షాని తీసుకొచ్చాం. డెన్లో బాద్షాని పార్క్ చేసాం. ఇదంతా కూడా క్యాంప్ సైట్. కొంచెం సేపట్లో రూపురేఖలు అన్నీ మారిపోతాయి తెలుసా. ఏమైనా పెద్ద గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఆ పెద్ద గ్రూప్స్కి ఇక్కడికి వచ్చారంటే సెపరేట్గా క్యాంపింగ్ సెటప్ అది చేస్తారు వీళ్ళు. ఒకవేళ మీ దగ్గర క్యాంప్ సెటప్ అంతా ఉందనుకోండి, ఈ ఏరియాకి వచ్చారంటే పక్కనే వీళ్ళ సైటే ఉంది. వీళ్ళ సైట్లో మనం క్యాంప్ కూడా వేసుకోవచ్చు. అన్నీ చూసారా, పెద్ద పెద్ద ఉయ్యాల్లో మనం చాలా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. డెన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? మనకి యాంపుల్ కార్ పార్కింగ్ అది ఉంటుంది. అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇందులో మనకి ఫుడ్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదండి, ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. వాష్రూమ్స్కి జనరల్గా క్యాంపింగ్ చేసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడతారు. ఇక్కడ సెపరేట్గా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో మా బాయ్స్ అందరూ కూడా చిల్ అవడం స్టార్ట్ చేశారు. ఒక్కసారి మా క్యాంపింగ్ సెటప్ అది ఓపెన్ చేసి కుకింగ్ అది స్టార్ట్ చేయడానికి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మేము రిలాక్స్ అయితే అవుతాం. రిలాక్స్ అయ్యాక మిగతా స్టోరీ స్టార్ట్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా క్యాంప్ ఫైర్ కావాలన్నా కూడా ఇక్కడ ఫైర్ వుడ్ ఇస్తారు. సెపరేట్గా మనం క్యాంపింగ్ చేసుకుంటే, అది కాకుండా వీళ్ళని అరేంజ్ చేయమన్నా వీళ్ళు కూడా అరేంజ్ చేస్తారు. మార్నింగ్ గుడిసెకి బొలెరోలు అవి ఉంటాయి చూడండి, ఆ అరేంజ్మెంట్స్ కూడా వీళ్ళు చేసి పెడతారు. చాలా మంది ఏమనుకుంటారంటే, మారేడుమిల్లి దాటితే ఏమీ దొరకవు, ఫుడ్ కానీ ఫైర్ వుడ్ కానీ నెక్స్ట్ ఈ వెహికల్స్ కానీ ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏంటని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. డెన్కి వచ్చేయండి, మీరు ఎటువంటి బాధపడక్కర్లేదు, ఎటువంటి టెన్షన్ తీసుకోక్కర్లేదు. అరేంజ్మెంట్స్ గురించి వాళ్ళని కాంటాక్ట్ చేశారంటే వాళ్ళే మొత్తం అంతా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా ఫుల్ఫిల్ చేసేస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. వావ్, లైటింగ్ సెటప్ చూసారా? జనరేటర్ వేసారు. ఇదొక లైటింగ్ సెటప్, అదంతా లైటింగ్ సెటప్. ఇంకా ఆగండి చూపిస్తా, చాలా కథ ఉంది. ఇంకా మన కుకింగ్ సెటప్ అది సెటప్ చేయాలి. క్యాంపింగ్ సైట్ ఉంది కదా, క్యాంపింగ్ సైట్లో కార్ అది పార్క్ చేస్తాం. లొకేషన్ అది సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా రూఫ్ టాప్ కార్ టెంట్ని ఓపెన్ చేసేయడమే. ఈరోజు రూఫ్ టాప్ కార్ టెంట్లో రూపేష్ భాయ్ పడుకుంటాడు. నా రూఫ్ టాప్ కార్ సెటప్ అయితే అయిపోయింది. 46 సెటప్ కింద ల్యాండ్ క్యాంప్ సెటప్ నెక్స్ట్ లెవెల్లో ఉందిలే. అసలు లైటింగ్ కింద వేసారు. ఎంతైనా చూసి చేస్తావు కదా నువ్వన్నీ. మా ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ కూడా ఈ డెన్ క్యాంపింగ్ సైట్ ఉంది కదా, వీళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేను మర్చిపోయి మొత్తం సెటప్ అంతా తీసుకుని వచ్చాను, లేదంటే నేను ఇక్కడ తినేవాడిని. మొత్తానికి బయ్యాల్ టెంట్ కూడా సెటప్ అయిపోయింది. చాలా మందికి డౌట్ ఉంటుంది క్యాంపింగ్ చేసేటప్పుడు మనం ఛార్జింగ్లు ఎలా పెట్టుకోవాలని. ఇలాంటి సాకెట్స్ అవి ఉంటాయి అన్నమాట. డెన్లో మనం ఛార్జింగ్స్ అవి పెట్టుకోవచ్చు. సింపుల్గా ఫ్రెష్గా చికెన్ దమ్ బిర్యానీ, దాంతోపాటు నల్ల కూర. ఓకే, అంటే ఆ రెసిపీ నేను చేయను, మిస్టర్ ఫుడ్ 46 గారు చేస్తారన్నమాట. రెసిపీ ఓనర్.
జేఎస్కే వచ్చేసి సెటప్ లోకి దిగిపోయాడు. ఇంకా కుకింగ్ ఆన్ డ్యూటీ రిపోర్టింగ్ అండ్ టీమ్ శనక్కాయ ఆల్సో మన జేఎస్కే కి అసిస్ట్ చేస్తున్నాడు. మెనూ ఆల్రెడీ చెప్పేశాడు జేఎస్కే. అదే తెస్తాడు కత్తి. మనం కుకింగ్ అది స్టార్ట్ చేసాం కదా. గుడిసె కొండ పైన క్యాంపింగ్ అది అలౌ చేయట్లేదు. అక్కడికి బయట వెహికల్స్ ని కూడా పంపించట్లేదు. బొలెరోల్లో మనం వెళ్ళాలన్నమాట, లోకల్ బొలెరో వెహికల్స్ లో. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి ఈ క్యాంప్ సైట్ అదే మన డెన్ నుంచి బయలుదేరుతాం. ఈ ఏరియాలో ఏంటంటే రాత్రి అయ్యే కొద్ది క్రౌడ్ అది పెరుగుద్ది. మధ్యాహ్నం అలా రాజమండ్రిలో సాయితీగా బయలుదేరుతారు. ఇక్కడికి వచ్చి ఇంకా చిల్ అవుట్ అవుతారు. అన్ని వెహికల్స్ ఒక్కొక్కటి మెల్లమెల్లగా వస్తున్నాయి. దమ్ బిర్యానీ ప్రిపరేషన్స్ ఫుల్ స్వింగ్ లో అవుతున్నాయి ప్రిపరేషన్స్. రైస్ పెట్టేసాం. ఇంకా ముక్కలు మొత్తం మ్యారినేట్ అయిపోతున్నాయి. రైస్ కూడా ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం వండటం. దమ్ బిర్యానీ కదా, టైం పడుతుంది కొంచెం. బాస్మతి. సో దావత్ వచ్చి కేజీ తెచ్చాం. కాకపోతే మేము అనుకున్నప్పుడు మెంబర్స్ ఎంతమంది లేరు, అలా 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 పెరిగిపోయారు అనమాట. సో వచ్చే దారిలో మారేడుమల్లో రైస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. రైస్ ఆల్మోస్ట్ పెట్టేసాం. ఫైర్ కూడా పెంచేస్తున్నాం అంతే. ఇంకా బిర్యానీ రైస్ మామూలుగా లేదు. కాదు, मैंने तुझे प्यार किया కాదు, వెంకీ ने प्यार किया, వెంకీ ने प्यार किया, इसका दिल टूट गया. నల్లగూర ఫ్రైకి రెడీ చేస్తున్నాడు మా వాడు. ఆల్మోస్ట్ మా బిర్యానీ అయితే అయిపోవచ్చింది. దమ్ బిర్యానీ కథ ముగిసిపోయింది, పక్కన పెట్టేసాం. ఇప్పుడు ద స్టార్ ఐటమ్ నల్లగూర ఫ్రై. డెఫినెట్లీ డిసప్పాయింట్ చెయ్యం. దమ్ బిర్యానీ చూసారా ఎలా వచ్చిందో. ఇదంతా పేపర్లేండి, ఇది క్లీన్ చేసేస్తాం. ఇంకా టైము 10:30 అవుతుంది. తినేసి పడుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయితే మా జర్నీని అయితే స్టార్ట్ చేయాలి. 2 o'clock అనుకున్నాం కానీ 3 o'clockకి అప్రాక్సిమేట్గా స్టార్ట్ అవుతాం మేము. ఇక్కడ నుంచి బొలెరో అయితే మేము లాజిస్టిక్స్ ఇక్కడ డెన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం. వాళ్ళే అరేంజ్ చేశారు మాకు బొలెరో. ఇంకా లేట్ చేయకుండా తినేసి గబాల్మని పడుకోవాలి. సీ యూ ఇన్ ద మార్నింగ్. దమ్ బిర్యానీ తినేసి పడుకుందాం అనుకున్నాం. కాకపోతే అసలు మ్యాటర్ అంతా కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. డెన్ మేనేజ్మెంట్ ఉంది కదా, డెన్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే డీజే అది అరేంజ్ చేశారు. డీజే అది అరేంజ్ చేశాక ఇక్కడ ఉన్న గెస్ట్లు అందరూ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, ఒక్క విధంగా. సో గైస్ డిన్నర్ అది అయిపోయింది. ఇప్పుడు దాకా వచ్చిన గెస్ట్లు అందరూ ఉంటారు కదా, వాళ్ళ గురించి డీజే అది పెట్టారు. ఫుల్ డ్యాన్స్లు గేమ్స్లు అన్నీ వేసారు. లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారు అనమాట ఇప్పుడు. అండ్ మన రూఫ్ టాప్ టెంట్ ఉంది కదా, అందులో రూపేషును మన ఆనంద్ బ్రో పడుకున్నారు. నేనైతే ఇక్కడ పడుకుంటున్నాను. జేఎస్కే వాష్రూమ్కి వెళ్ళాడు. రాగానే పక్క సీట్లో జేఎస్కే పడుకుంటాడు. అండ్ గైస్ గుడ్ నైట్. రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఎర్లీ మార్నింగ్ 2 o'clock కానీ 3 o'clock కానీ నేను గుడిసెకొండకి బయలుదేరుతాను. అండ్ వెళ్ళేది మన వెహికల్లో కాదు, బాద్షాకి అయితే రెస్ట్ అనమాట. మార్నింగ్ వీఆర్ గోయింగ్ ఆన్ బొలెరో. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం టైం వచ్చి 2:45 ఎర్లీ అవర్స్ అనమాట. ఆల్రెడీ మా బొలెరో డ్రైవర్ వచ్చి మమ్మల్ని లేపారు. పైకి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. అండ్ ఆల్మోస్ట్ వీఆర్ ప్యాక్డ్ అనమాట. అంటే ఒక్కొక్కరు లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తున్నారు. మొత్తం 7 people ఆర్ గోయింగ్ పైకి గుడిసెకొండకి. అప్రాక్సిమేట్గా 1 to 1.5 hour టైం అయితే పడుతుంది నేనున్న ఏరియా నుంచి గుడిసెకొండ పైకి వెళ్ళటానికి. ఒక్కసారి గ్లాస్ చూసారా ఎలా అయిపోయిందా. అదిగోండి మన బొలెరో అయితే రెడీగా ఉంది. 3 o'clock అవుతుంది. 3 o'clockకి మేమైతే బయలుదేరాం. భయ్య ఎంతసేపు పడుతుంది పైకి వెళ్ళడానికి? గంట పడుతుంది. గంట. సో గంట అంటే ఎర్లీ మార్నింగ్ అడ్వెంచర్ 1 to 1.5 hour లెక్కేసుకోవచ్చు. మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి 1 hourలో రీచ్ అయిపోవచ్చు. అదే మారేడుమల్లి అనుకోండి 2 hours పైనే పడుద్ది. నా సజెషన్ ఏంటంటే ఇటువంటి ఏరియాలో ఉంటే బెటర్. డెన్ అయితే హైలీ రికమెండ్ చేస్తాను నేను నైట్ స్టేకి. ఆకు మామిడి కోట వచ్చాం.
ఎవరో రిటర్న్ వచ్చేస్తున్నారు అప్పుడే. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుంటాం ఈ హైవే, ఈ రోడ్ నుంచి. ఇదిగోండి ఆకుమామిడికోట జంక్షన్. ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్. ఆఫ్ రోడింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా గుడిసె చెక్ పోస్ట్ దాకా కూడా మనం రీచ్ అవ్వలేదు. గుడిసె చెక్ పోస్ట్ని ఇప్పుడే దాటి పైకి వెళ్తున్నాం. గుడిసె ద గ్రాస్ ల్యాండ్. ఇంకా మొదలండి ఆఫ్ రోడ్లోకి ఎంట్రన్స్ అయిపోయినా గుడిసె గ్రాస్ ల్యాండ్. పాల్గొన్నది కట్టించడం. పైకి వెళ్ళే రూటే. ఫైనల్లీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ గుడిసెకొండకైతే వచ్చాను నేను. లాస్ట్ టైం ఇదే ఏరియాలో నేను వచ్చినప్పుడు అక్కడెక్కడో క్యాంపింగ్ అది చేశా. పైన ఒకసారి ఆకాశం చూస్తే ఉంది చూడండి. ఇప్పుడు చూపిస్తాను. చుక్కలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో? ఇక్కడ చుక్కలే ఈ రేంజ్లో కనిపిస్తున్నాయి. కెమెరా ఎంతలా క్యాప్చర్ చేస్తుంది. డైరెక్ట్గా చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ తెలుసా. ప్రస్తుతం టైం 4 అవుతుంది. మెల్లగా వెహికల్స్ అన్నీ పైకి వస్తున్నాయి. పైన టీ అది కాస్తున్నారు. అక్కడే చలిమంట కింద అందరం కూర్చున్నాం. వేడివేడిగా చాయ్ 46 బ్రో చాయ్ అమ్ముతున్నాడు. చాయ్ వేడిగా 10 రూపాయలే. జనాలందరూ పైకి వచ్చాక పైన క్యాంప్ ఫైర్లు వేస్తున్నారు. అంటే ఎవరికి తెచ్చుకున్నది వాళ్ళు. ఎవరన్నా ఫైర్ వుడ్ తెచ్చుకున్నారు అనుకోండి, ఆ ఫైర్ వుడ్తో ఇక్కడ క్యాంప్ ఫైర్ అది వేసుకుంటున్నారు. ఇప్పుడు సన్ రైజ్కి ఇక్కడ ఉందా ఇలా పైకి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. పైన టీ దొరుకుతుంది, వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. సన్ రైజ్కి అలాగే పైకి వెళ్ళాలి. సో గైస్ ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళి సన్ రైజ్ ఎలా ఉందో చూపిస్తా. అమ్మో రాళ్ళు. కింద నుంచి పైకి 1/2 కిలోమీటర్ పైన ఉంటది. ఆ చీకట్లోనే ప్రతి ఒక్కరు అలా నడుచుకుంటూ వస్తారు. జాగ్రత్తగా రండి. పాత్వే అయితే ఉంటది కానీ మన మొబైల్ లైట్స్ ఉంటాయి కదా, మొబైల్ లైట్స్ యూజ్ చేసుకుంటే మెల్లగా పైకి వచ్చారంటే పైన ఒక వ్యూ పాయింట్ లాంటిది ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర మనం వెయిట్ చేస్తే కొంచెం సేపట్లో బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే చూడొచ్చు. గుడిసెకొండకి క్యాంపింగ్ అనేది ఎందుకు అలౌ చేయట్లేదో తెలుసా అండి? ముఖ్యంగా ఇక్కడ అందరూ చూడండి మంటలు వేసేస్తున్నారు. ఆ మంట ఎక్కడి నుంచి వేస్తున్నారో తెలుసా? గుడిసె ద గ్రాస్ ల్యాండ్ గ్రాస్ ని తగలబెట్టేస్తున్నారు. ఇలా తగలబెట్టేస్తే ఎవరు అలౌ చేస్తారు చెప్పండి? ఒక పక్క ఎంత బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడాలా, లేదంటే అందమైన గుడిసె ద గ్రాస్ ల్యాండ్ ని చలిమంట గురించి తగలబెట్టేస్తున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు. ఇక్కడ మనం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ తో పాటు క్లౌడ్ ఫార్మేషన్ కూడా చూడొచ్చు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎన్నాళ్ళ లోపల ఉంటుందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇంతలాగా తగలబెట్టేసి చలిమంటలు వేసుకుంటున్నారు. జనాలు అసలు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. దేనికి వచ్చారు, ఏం చేస్తున్నారు అనేది. మీరు అంత చలిని తట్టుకోలేకపోతే రావడం మానేయండి. నేను సిన్సియర్ గా ఏపీ టూరిజం ని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఎవరినైనా ఆఫీసర్స్ ని పెట్టి ఇలా గుడిసె గ్రాస్ ల్యాండ్ ని పాడు చేయకుండా చూడమని చెప్పేది. బ్యూటిఫుల్ సన్ రైజ్ అది చూసి మనం అయితే కింద దిగి మీకు ఇట్ సైడ్ లొకేషన్ అది చూపిస్తా. అండ్ ఇప్పుడు డ్రోన్ షాట్స్ కూడా వేస్తాను. ఒకసారి చూడండి చందమామ. ఈ లొకేషన్ ఎక్కడో కాదండి, మన ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు మనం పుష్ప షూట్ లొకేషన్స్ జరిగాయి కదా, అటు సైడ్ అయితే వెళ్తున్నాను. సన్ రైజ్ పాయింట్ ఉంది కదా, సన్ రైజ్ పాయింట్ కి ఆపోజిట్ గా ఉంటుంది లొకేషన్. ఏదైనా చెప్పండి, గుడిసె వైబే చాలా డిఫరెంట్ ఉంటది. ఒకప్పుడు ఇక్కడే క్యాంపింగ్లు అంతా వేసుకుని ఉండేవారు. రాత్రి ఎర్లీ మార్నింగ్ అలాగెళ్ళే ఆ సన్ రైజ్ ట్రెక్ చేసేవారు. ఇటు సైడ్ గుడిసె విలేజ్ ఉంటుంది, హార్ట్ షేప్డ్ విలేజ్ అనమాట. భలే ఉంటదిలే. ఇప్పుడు కనిపిస్తుందో తెలియదు కానీ ఒక్కసారి చూడండి ఆకాశంలో ఎర్ర గీతలాగా. ఈ లొకేషన్ వర్షాకాలంలో ఒకలా ఉంటుంది, చలికాలంలో ఒకలా ఉంటుంది, ఈ ఎండాకాలంలో ఒకలా ఉంటుంది. గుడిసె ద గ్రాస్ ల్యాండ్ విలేజ్ ఉంటుందని చెప్పాను కదా, విలేజ్ అదిగోండి కింద హార్ట్ షేప్ లా ఉంటుంది విలేజ్. అంటే మరీ ఎగ్జాక్ట్ హార్ట్ లాగా ఉండదు అనుకోండి, జస్ట్ చెప్తున్నాను. గ్రాస్ ఇంకా ఎత్తు ఎదుగుద్ది. వర్షాకాలం అనుకోండి నా అంత హైట్లో ఉంటాయి. ఆ కొండపైన చూడండి సన్ రైజ్ పడింది. వా, ఎంతైనా నేచర్ ఈజ్ నేచర్ అబ్బా. ఇంకా జనాలు పైకి వెళ్తున్నారు, కిందకు వస్తున్నారు. ప్రస్తుతం టైం 6:30 అయితే అవుతుంది. ఇది ప్రస్తుతం మూమెంట్.
అసలు ఒక్కొక్క యాంగిల్ నుంచి వస్తే ఒక్కొక్కలా కనిపిస్తుంది తెలుసా. ఇందాకంతా చూడండి ఎలా కనిపించిందో. ఒక్కసారి ఇంకొంచెం ముందుకు వచ్చి ఫ్రేమ్ పెట్టాను. నెక్స్ట్ లెవెల్ అబ్బా, క్రేజీ. గుడిసా ఈజ్ క్రేజీ, అంతే. మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు మీకు ఒక డ్రోన్ షాట్ అయితే చూపిస్తాను. ఈ డ్రోన్ షాట్ ఏంటంటే పుష్ప మూవీ షూటింగ్లో సాంగ్స్, రీసెంట్గా త్వరలోనే రాబోయే మోగ్లీ సినిమా షూటింగు చాలా జరిగాయి అన్నమాట ఈ లొకేషన్స్లో. నేను వెళ్ళిన రోజు సుమారు ఒక 200 బొలెరోలు అయితే వచ్చుంటే, ఎక్కడెక్కడి నుంచి అంటే రంపచోడవరం, మారేడుమల్లి అండ్ ఆకుమావిడి కోట, పుల్లంగి, ఎన్ని ఏరియాల నుంచి బొలెరోలు వచ్చి ఇక్కడ ఆగితే ఇక్కడ నుంచి మనం ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్తేనే సన్ రైజ్ పాయింట్ అయితే చూడగలం. ఎంత బ్యూటిఫుల్ సన్ రైజ్ పాయింట్ ని ఎంజాయ్ చేయకుండా జనాలు వచ్చి చలమంట వేసుకుంటున్నారు, అది కూడా గ్రాస్ ల్యాండ్ ని తగలబెట్టేసి. గుడిసికొండ పైన చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్ కి ట్రెక్ చేసి వెనక్కి వెళ్ళిపోతారు. అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ లొకేషన్. ఈ లొకేషన్ ఏంటో తెలుసా మీ ఎవరికైనా? ఈ లొకేషన్ ఏంటంటే గుడిసె విలేజ్ కి వెళ్ళటానికి రూట్. ఇదొక అద్భుతమైన రూట్. చాలా సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి. ఇంత అదిరిపోయే డెస్టినేషన్ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఈ వింటర్ సీజన్ లో ఈ డెస్టినేషన్ కి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ పొందడం అయితే మర్చిపోకండి. డ్రోన్ షాట్స్ అవి ఎలా ఉన్నాయి? నాకైతే సూపర్ నచ్చాయి. జేస్కే బ్రో చెప్పండి, పైన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి షేర్ చేయి నువ్వు. పైన ఎక్స్పీరియన్స్ అయితే మటుకి చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇక్కడ నుంచి ఆ పైకి నడుచుకుని వెళ్దాం వర్తే కదా. సన్ రైజ్ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, మీరు చూసారు కదా. అదిరిపోయే విజువల్. ప్రస్తుతం రూపేష్ భాయ్ కూడా ఉన్నాడు కదా, రూపేష్ని అయితే అడుగుదాం. రూపేష్ భాయ్ తిరుపతి నుంచి అయితే వచ్చాడు గుడ్స్ కవర్ చేయడానికి, గుడ్స్ కొండ కవర్ చేయడానికి. రూపేష్ భాయ్ చెప్పు. అన్నయ్య ఒక్కటే డైలాగ్, నా లైఫ్ లో ఇప్పటి వరకు చూసిన సన్ రైజ్ లో ద బెస్ట్ సన్ రైజ్. ఓకే, ఇదిగోండి శనక్కే బాయ్. ఎలా ఉంది పైన? అదిరిందా లేదా? చాలా బాగుందన్న. కదా. 46 బ్రో ఎలా అనిపించింది పైన? సూపర్ సూపర్ అన్న, చాలా బాగుంది. అసలు నెక్స్ట్ లెవెల్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉందన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. పైకి వెళ్ళిన తర్వాత తెలిసిందే, సీకర్ అంతా వదిలిన తర్వాత అసలు సీన్ అంతా బయటపడ్డది. సూపర్ సూపర్. అందుకే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వస్తే ఆ లెక్కే వేరుంటుంది. అవునా కదా? అంతే. డ్రోన్ షాట్లు ఎలా వచ్చే సూపర్ వచ్చినాయి. పొద్దున్న చూపించలేదు చీకట్లో. విజువల్ అయితే ఇది ఒక పండగ వాతావరణం నుంచి కిందకైతే బయలుదేరుతున్నాం. వెళ్ళే దారిలో ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ కవర్ చేస్తున్నాం. ఇదే ఆ చిన్న వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ని మీరు డ్రోన్ వ్యూలో అయితే చూసేశారు. బ్యూటిఫుల్ గుడిసా గ్రాస్ ల్యాండ్ నుంచి కిందకి డౌన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆఫ్ రోడింగ్ ఉంటుంది ఇప్పుడు, మామూలుగా ఉండదు. పొద్దున్న కొంచెమే చూపించా, ఇప్పుడు తర్వాత బాగా చూపిస్తా. ప్రస్తుతం టైం 7 గంటల 25 నిమిషాలు అయితే అవుతుంది. మనం 3 గంటలకు బయలుదేరాం డెన్ నుంచి. డెన్ అంటే తెలుసు కదా, మన క్యాంపింగ్ సైట్. దూరంగా కిందకి వెళ్తుంటే చూడండి, క్లౌడ్ ఫార్మేషన్ ఇంకా ఉంది అక్కడ. అదేనండి బ్యూటీ. వావ్, ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ. ఒక పక్క ఆఫ్ రోడింగ్ కిందకి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే చూడండి ఇంకా క్లౌడ్ ఫార్మేషన్ అలాగే ఉంది, గ్రాస్ ల్యాండ్. ఏం కావాలి చెప్పండి. ఆఫ్ రోడింగ్లోనే ఉన్నాం గైస్. ఒక సీరియస్ సజెషన్, సర్లే బొలెరోలు ఎందుకో మనం నడిచి వెళ్ళిపోదాం అని అనుకున్నారంటే ఏం లేదు, దుకాణం క్లోజ్. చాలా టఫ్, ఎందుకంటే హై ఆల్టిట్యూడ్లోకి ట్రెక్ చేస్తూ ఉంటాం. కింద నుంచి పైకి రావాలి, పైకి వచ్చాక మళ్ళీ ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్ దాకా వెళ్ళాలంటే పులుసు కారిపోద్ది. అందుకే అందరూ బొలెరోల్లోనే వెళ్ళండి పైకి. ఇదంతా ఆఫ్ రోడింగే. ఇప్పుడు ఎలాగుందంటే ఒక్కసారి ఆలోచించండి, వర్షాకాలం ఎటువంటి అడ్వెంచర్లో పైకి వెళ్తారు. చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇదే చెక్ పోస్ట్. మళ్ళీ మా డెన్కి అయితే వచ్చేసాం. ప్రస్తుతం టైం వచ్చేసి
8:20 అయితే అవుతుంది. మార్నింగ్ ఎటువంటి కుకింగ్ సెషన్ పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అది అవైలబుల్ ఉందని. సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అది చేస్తాం. మరి కొద్దిసేపట్లో మన క్యాంపింగ్ రూఫ్ టాప్ క్యాంప్ని అయితే మూసేస్తా. పైగా కొంచెంసేపు ఉయ్యాల ఊగుతూ సేద తీరుతా, కొంచెం రెస్ట్ అలా తీసుకున్నట్టు. డన్ క్యాంపింగ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. గుడిసెకొండకి దగ్గరలో అన్ని ఎమ్యూనిటీస్తో ఉన్న క్యాంపింగ్ సైట్ ఏదైనా చూస్తున్నారంటే మీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది డెన్ క్యాంపింగ్ సైట్. మార్నింగ్ వ్యూ అయితే ఇది నెక్స్ట్ లెవెల్ అనే చెప్తా. క్లోజింగ్ క్యాంప్ సైట్. బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామని చెప్పాం కదా, వేడి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పొయ్యటు ప్లేట్ ఇస్తున్నారు. ఈ డెన్ క్యాంపింగ్ సైట్ ఉంది కదా, ఇక్కడ ప్యాకేజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే విత్ ఫుడ్ అండ్ టెంటెడ్ అకామిడేషన్తో 999 నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. మీరు రిక్వైర్మెంట్స్ ఇచ్చారనుకోండి, కొటేషన్స్ అవి చేంజ్ చేసి పర్ హెడ్కి మీ రిక్వైర్మెంట్స్ బట్టి డిజైన్ చేస్తారు. వేడి బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తున్నాడు భయ్యా మీ పేరు? రంజిత్ బై సర్వీస్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాడు. చిల్లిగారే. ఏం గారన్నా? చిల్లిగారే. చిల్లున్న గారన్నా. ఎప్పుడు సూపర్ ఉందన్న. బాగుందా? నచ్చిందా? చట్నీ, పల్లీల చట్నీ. దబ్బకే కదా, అల్లం చట్నీ. అల్లమే నాకు గొంతుకు పోయింది అన్న, మంచిగా కడిచిపోయి, అందుకే తెలుస్తలే టేస్ట్ కూడా బాగుంది. వడ ప్లస్ ఇడ్లీ, బజ్జీ కూడా ఉంది. బజ్జీ వడ ఎందుకని నేను ఇడ్లీ తింటున్నాను, ఆయిల్ ఫుడ్ కదా. ఈ గుడిసె సైడ్ వస్తున్నారంటే వేజువాడ జంక్షన్లో ఉన్న డెన్లో క్యాంపింగ్ చేయడం మర్చిపోకండి. దాంతో పాటు ఇక్కడ ఇంకేమేమి కవర్ చేయొచ్చు అంటే మీరు చావడికోట, దుంపవలస వాటర్ ఫాల్. చావడికోట కూడా ఒక వ్యూ పాయింట్ అనమాట, క్లౌడ్ ఫార్మేషన్ అది ఉంటుంది. మనం ఆల్రెడీ వీడియో అయితే చేసాం, మర్చిపోకుండా చూడండి. థ్యాంక్ యూ డెన్ టీమ్ ఫర్ హోస్టింగ్ us. డెన్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. చాలామంది ఇప్పుడే కామెంట్ సెషన్లో కామెంట్లు చేసి ఉంటారు, బొలెరో కాస్ట్ ఎంత గుడిసెకొండకి అని చెప్పి. మీరు స్టే చేస్తున్న లొకేషన్ నుంచి గుడిసెకొండకి వెళ్ళడానికి ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. 4,000 తీసుకోవచ్చు, 5,000 తీసుకోవచ్చు, 6,000 తీసుకోవచ్చు. మీరు ఏ లొకేషన్లో స్టే చేస్తున్నారో దాన్ని బట్టి. అండ్ ఇంకొకటి, క్రౌడ్ ఎక్కువ ఉన్నా, వెహికల్స్ తక్కువ ఉన్నా రేట్ అయితే పెరుగుద్ది. గైస్ ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. గుడిసె ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డెన్ క్యాంపింగ్ సైట్, వేజువాడ జంక్షన్.